హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మావిడైతే పొద్దున్న లేచి అన్ని పనులు చేస్తుంది. ఇంట్లో చేస్తుంది. ఈరోజు నేను తొందర లేచిన మావిడతోటి మస్తు కొట్టుకుంటున్నాయి పక్షులు అయితే. ఈరోజు తొందరగా అయితే ఆ శివాది వెళ్ళాలా మిర్చి తీసుకొచ్చిన స్వామి కోసమే తొందర లేచి ఇట్లా మొత్తుకుంటాం బట్స్. అది ఇప్పుడే లేచి ఆడ ముందే లేచి నాకంట ఒక అరగంట ముందు లేచింది. ఊర్లో ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు మావిడైతే ముగ్గేస్తాను. కూలం అయితే ఇడుస్తాలా, ఇంక ఇడవలే. కుక్కలు వస్తున్నాయి. ఇప్పుడైతే కొన్ని బండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. గడప అయితే ఇస్తుంది. ఇది మా గడప షాప్, మా ఇంటి లోపల ఉన్నాయి. ఇది ఇస్తాను. ఇప్పుడు లేస్తాను. ఊళ్ళో లోపల లేస్తారు. కామన్ తొందర లేస్తారు. ఇంకొద్ది తొందర లేస్తాను. ఈరోజు లేచిందని బయటకు వెళ్తారు. వర్షం పట్టేది కదా, తొందరగా లేపలే. చినుకులు వస్తున్నాయి. ఇలా లేస్తారు. పొలమైతే వేసేసిన పొలైతే వస్తున్నాయి. జారి ఉన్నది కదా, అంతా మంచి మెల్లగా వస్తున్నాయని. అన్నీ వెళ్తున్నాయి ఒకటి ఒకటి. గింజలు అన్నం చేస్తానంటే ఇత్తులు వలుస్తున్నాం అందరం కలిసి. వీళ్ళకి తొందరగానే లేచింది. ఈరోజు కరెంటు పోయింది, అందుకోసమే లేచింది. మేము చూడండి అతుక్కొని ఉన్నది. కరెంట్ పోయే వరకు లేచింది. పోయి ఇటు చూస్తుంది. కోతి వస్తాయి. కోతి ఇవైతే గింజలు అన్నం చేస్తారట. ఇవన్నీ అయితే వలుస్తున్నాం. ఇప్పుడు పొద్దున్న ఇదే పని స్టార్ట్ చేసినాం. అక్కడ రెడ్ చేసేది ఉన్నది. పాలు తాగుతుందా? ఓ డాడీ దగ్గర పోదు. ఇట్లా పెట్టరు అయిపోయినా. ఈ ఫోటో పడేద్దామా? పెట్టు. అక్కడ పెడతా తింటా. పోషించితే ఎవరి అయినా తింటా. గారెలు చేసుకున్నాను. ఇప్పుడు ఎత్తా సరిపోతుంది. నేను తింటా కుదరగా. నాకు తగ్గినాకనే చేస్తాను. నేను తింటా. మీరు చేసుకోండి. ఇప్పుడు లేచింది. గొట్ట బండాలని గొట్టే అంట. ఇక్కడ ఎవరు పెట్టిండు గొట్ట? ఎవరు పెట్టిండు? అక్క కదా. బండలని గిడ పెట్టిండు. చిన్న చిన్న బండలు గొట్టే అంట. ఏమైంది?
చేస్తున్నా, స్నానం చేసేసి కొంచెం ఫ్రెషప్ అయ్యి ఇప్పుడైతే చేస్తున్నాను. మా ఆయన అంతవరకు అన్ని కట్ చేసి పెట్టిండు. టమాటాలు ఏమైంది? ఎందుకు కొట్టినా బేడా? నేను చూసిన ఫస్ట్ అయితే ఇక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇది కొత్తిమీర అంటాను, కరివేపాకు అయితే వేసేసిన. మంచిగా అయితే ఇవి ఫ్రై కావాల. ఎల్లిపాయలు కూడా మంచిగా రుబ్బేసేసి. ఎందుకు బేడా? అది ఒక్కటి ఉండే నిన్న తినంగా మిగిలింది, ఆమె తీసుకేసినట్టయితే ఇమ్మంటాను లొల్లు దాంతో. ఇప్పుడైతే గిన్నెని కడిగేసేస్తాను. ఈ గింజలను అయితే మంచిగా కడిగేసుకున్నా. మొలకలు వచ్చి ఉన్నాయి కానీ ఏం కాదు. గింజలన్నీ అయితే వేసేసుకున్నాయి. ఈమె అయితే అస్సలు ఇద్దలేదు. ఈమెకి ఇప్పుడు స్నానం చేపిస్తాను. నీళ్ళు అయితే పెట్టేసిన. అన్నం పెట్టేసిన తర్వాత స్నానం చేపిస్తే తర్వాత మా ఆయన చేస్తారు. చైత్రని అయితే ఇక సాయంత్రం ఫ్రెష్ అప్ చేస్తున్నా. గారు ఇంతలేదు కారం షాప్ వచ్చింది. రాదు. ఇంట్లోనే కారం వేస్తున్నా. అన్నం కదా కొంచెం ఎక్కువ పడుతుంది. 2.5 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసేసిన. ఉప్పు వేసిన దీంట్లోనే ఉప్పు వేసి షాప్. గింజలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు నేనైతే బియ్యం కడిగి దీంట్లోనే వేసేస్తాను. ఇది బియ్యం అయితే కడగాల. బియ్యం అయితే మంచిగా వాష్ చేసేసుకుంటున్నా. కడగలేదు కరెంట్. 2 టైమ్స్ అయితే బియ్యాన్ని కడిగేసిన. ఇంకా నీళ్ళు పోసేసి ఇంకోసారి కడిగి దీంట్లోనే వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. కరెంట్ అయితే లేదు, అందుకే కొంచెం చీకటి కనబడుతుంది మొత్తం. స్కూల్ పిల్లలు అయితే స్టార్ట్ అయ్యారు స్కూల్కి వచ్చుడు. బియ్యం గిరాకీ ఉంటుంది మాకు. వాళ్ళది చిన్న చిన్న గిరాకీ అనమాట. ₹1, ₹2 అట్లా పట్టుకొని వస్తారు. బియ్యాన్ని మొత్తం వేసేసుకుంటున్నాను. ఇంట్లో సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ గింజల టేస్ట్ వేరేది ఉంటుంది, అనప గింజల టేస్ట్ అయితే వేరేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏ గింజల టేస్ట్ ఆన్ అనుకుంటుంది అనమాట. మంచిగా కలిపేసుకుంటున్నాం. మంచిగా బియ్యానికి ఉప్పు, కారం, నూనె అన్నీ పడతాయి అన్నమాట. ఎక్కువ ఆయిల్ కూడా పోసుకోలేదు నేను, ఎందుకంటే ఇక తెలిసిందే కదా ఆయిల్ చెప్పిలని. బియ్యాన్ని అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకుంటాను. ఒక 5 మినిట్స్ పాటు ఇట్లానే ఉడకనివ్వాలా. చూడండి ఇదిగోండి ఇట్లా ఉడుకుతున్న దాంట్లో ఇక నీళ్ళు పోసేసుకుంటా. ఇప్పుడే దీంట్లో అయితే ఇక వాటర్ పోసేసుకుంటా. కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకుంటా, గింజలు కూడా ఉడకాలి కదా. మెత్తగైనా పర్లేదు కానీ పొడి పొడి అవ్వద్దు, పిల్లలకి తట్టుకుంటుంది. ఇంకా మళ్ళీ ఒకసారి ఇంకోసారి కలిపి ఇక ఉడకనివ్వడమే.
ఇదిగోండి వాటర్ పోసినాక ఇదిగోండి ఇట్లున్నది. ఆయిల్ కనిపించినట్టు కనిపిస్తాయి కానీ ఆయిల్ ఏం వేయలేదు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అన్నీ మంచిగా ఉడకడానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడకడానికి. అప్పటి వరకు ఇక పాపని ఫ్రెష్ అప్ చేసేస్తా స్నానం చేపించి. ఓ మా వాళ్ళు అయితే ఇప్పుడు అన్నం తింటారు. ఎట్లున్నా చిన్న అన్నం? కారం ఉన్నదట. వేడి వేడిగా ఉన్నది కదా కారమే అనిపిస్తుంది. కొంచెం చల్లారితే మంచిగా అనిపిస్తుంది. ఎట్లున్నది కృతిక? సూపర్ ఉన్నదా? ఇటు చూడు మంచిగా కూర్చొని తింటుంది మా చైత్ర పాప, మా ఆయన ముగ్గురు కలిసి తింటారు. మా ఆయన స్నానం చేసిండు, వీళ్ళిద్దరు అయితే చేయలే. చైత్ర కృతిక పాపని చేపిస్తా అంటే అన్నం తిన్న తర్వాత చేస్తా అన్నది, ఏడ్చింది. అందుకోసం ఫస్ట్ అన్నం తిన్న తర్వాత చేపిద్దామని చేపించలే. తింటారు. మంచిగా ఉన్నదేమో, తప్ప ఉన్నదట. ఏమైంది కృతిక? ఏమైంది? వేడిగా ఉన్నదా? అన్నం అయితే తినేసి ట్యాబ్లెట్ వేసుకొని బట్టలు అయితే ఉతికేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాయ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా షాప్లో. మా చిన్న పాప అయితే తొందరగా లేచింది. తింటూనే పడుకున్నది పాప. పడుకున్నది ఇప్పుడైతే. ఏమైతే ఇక్కడ కూర్చొని ఉన్నది. ఏం చేయాలి అర్థమైతే ఏం ఆడుకోవాలి, ఏం ఆడుకుంటావు? చెల్లి కూడా లేదు అని చూస్తాను. చాయ్ అయిపోయింది. ఇక ప్లాస్టిక్ పోయాలా, ప్లాస్టిక్లో పోసి అక్కడ ఉడికితే అయిపోయాయి. ప్లాస్టిక్ అయిపోయింది కదా, కొన్ని ఉన్నాయి అయితే అయితే ఒక్కటే కిస్తీ కొన్నావా? ఇప్పుడు శ్రావణ మాసం కదా తిన్నాడు. ఎక్సైజ్ తీసుకున్నా, ఒక హాఫ్ కేజీ కిస్తీ ఉంది ఒకటి. ఇది ఒకటి కిస్తీ తీసుకున్నా. హాఫ్ కిలో 5-6 ఉన్నాయి. ఇది ఒక కిస్తీ తీసుకున్నా. ఏం చేస్తావు చైత్ర? ఏం చేస్తావు? చదువుకుంటున్నావు? ఏం చేస్తావు? నువ్వు కూడా గమ్మత్తు చదువుకోదాము. అది కొద్దిసేపు మరిగితే మంచిగా ఉంటుంది. దీంట్లో అయితే ప్లాస్టిక్లో పోసేస్తారు. ప్లాస్టిక్ నైటే కడిగి పెట్టుకోవాలా, లేకుంటే స్మెల్ వస్తుంది. మొత్తం కలిసి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చాయ్ అయిపోతుంది కదా, అప్పుడే కడిగి పెట్టేసుకుంటాను. నైట్ మొత్తం బోర్లు వేసి ఉంచితే మంచిగా ఉంటుంది. ఇప్పుడే కొత్త చెట్టు నాటినది అండి. ముందు నాటుదామంటే అద్దు పొద్దు అవుతుంది కదా. ఇది అయితే బెంగళూరు మళ్ళీ. పొద్దునైతే స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చిండు. ఇగో మా ఆయన పెట్టిన టమాటా చెట్టు. ఏం చేస్తాను? అటు సైడ్ చనిపోయినాయి. నీళ్ళు పడతాయి అక్కడే. ఎట్లా కనుకో టమాటాలు కట్టాయి. కోతులు తింటాయి, మనం తినాం కానీ కోతులు ఇట్లా పెట్టాను జాలి పెడతారట. ఇదైతే దోసకాయ తీగ. అదైతే ఖచ్చితంగా పువ్వు వస్తుంది. నేను పెట్టిన అట్టిగానే మోల్చి. ఇది చూడు పురుగులు చూడు. ఏం పురుగు? వంకాయ చెట్లు ఎక్కడ పెట్టినా కదా కాసి. వంకాయ చెట్టు ఇక్కడ పెట్టిన ఒకటి 25 ముళ్ళు ఉన్నాయి. నిమ్మకాయ చెట్టు మాది. ఈ టేకు చెట్టు ఎంత పెద్దగా చూడండి. మేము ఎట్లా అది మొలిసింది అట్లా. అక్కడ ఇది పీకి రాంటాలనా? ఇదే తొక్కినా ఇప్పుడు నేను దొక్కలే. అబ్బా ఆ టమాటాలు వేస్తే మొలిసినాయి. నీకేం తెలుసు? నేను వేసిన కాబట్టి మొలిసినాయి. అక్కడ ఇది మామిడి చెట్టు, మామిడికాయలు తినడానికి. ఇది పడతావా? పట్టాలి. ఆ చిక్కుడు తీగ కూడా నేను మొలిస్తే పువ్వులు పూస్తాయి. ఇక మా ముసలమ్మ అయితే వంకాయ తీసుకొచ్చింది.
కాకపోతే వాడే చుక్కులా కన్నా ఇగో వాంగంత మొత్తం మా భాష మాట్లాడుతుంది. ఒక మూట అయితే అక్కడ ఉండదట, ఇక్కడ చేనులో బాబు దాబాకిలో తోడు చేనులో మర్చిపోయాడు. ఈ బొమ్మడు ఇగో ఇగో వంకాయలు చేనులో. ఈమె దిమాగ్ లేదా, ఆమె దిమాగ్ లేదా. ఆమె కొంగులు పట్టుకుని వస్తే ఈ మళ్ళీ కొంగులు వేసుకుంటుంది. ఇచ్చే కాలే అండి ఇగో ఇంత సరిపోతాయి అంటుంది ముసలమ్మ. అలా తీసుకెళ్ళి అలా బిర్యానీ చేస్తారట. గిరాకీ అయితే అయిపోయింది ఫ్రెండ్. మిర్చిలు అది కొన్ని మిర్చిలు అయితే ఉన్నాయి. ఇక మొత్తం అది చేసుడు అయిపోయింది. అక్కడ మిర్చిలు అయిపోయినాయి, ప్లస్ అక్కడ కొన్ని చిన్న చిన్న మిర్చిలు ఉన్నాయి. అక్కడ మిర్చిలు అయితే అయిపోయింది. ఈ లైట్ల సెటప్ ఇది మా షాప్ చూడండి ఎట్లుందో. స్నాక్ పాయింట్ మప్పుకుంటానట మా ఆడబడి స్కూల్కి పోలేట. నారాయణ స్నాక్ పాయింట్. మిక్సీలో గిరాకీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇక క్లోజ్ చేద్దామనే టైంకి మళ్ళీ గిరాకీ వచ్చింది అనమాట. 100 రూపీస్ గిరాకీ వస్తే మళ్ళీ మా ఆయన కట్ చేస్తున్నాడు. కట్ చేసి మళ్ళీ వేసేసి పులి వచ్చిందట మా పక్క వల్ల. అందుకు డిస్కషన్ చేస్తున్నాం చాలా మంది. పులి వచ్చిందట, అవుని పట్టిందట. ఇక చాలా మంది భయపడుతున్నారు. మా పక్క ఊర్లోనే 1 కిలోమీటర్ ఉంటుంది మాణిక్గూడ అని. అక్కడైతే పులి వచ్చి ఆవుని పట్టిందట. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అందరికీ ఇక చేరవేస్తున్నారు. జాగిలం పోతారు కదా చేనులకి, ఇప్పుడు నైట్కి పోతారు కదా, వాళ్ళకైతే చెప్తున్నారు అనమాట పోవద్దని. ఇగో మా చైత్ర పక్క ఏమైంది, ఆకలేస్తాందా? తినిపో మరి. అన్నం కూర అయితే వండేసాను ఫ్రెండ్. పప్పు అయితే చేశాను. మా కొద్దిగా పాప అయితే పడుకుంది, మళ్ళీ తినే టైంకి లేస్తుంది. ఇక క్లోజ్ చేద్దాం అనుకున్నాం, టైం కూడా అయిపోయింది. 8:30 అట్లా అవుతుంది టైం. క్లోజ్ చేద్దాం అనేసరికి మళ్ళీ గిరేగా వచ్చేసరికి మా ఆయన అద్దులే మిర్చిలు వేస్తాను కదా, 100 రూపాయలు అయితే 100 రూపాయలు వస్తాయని మళ్ళీ మిర్చిలు ఏరి కడిగేసి కట్ చేసి వేస్తున్నారు అనమాట. ఇప్పుడు చూడండి ఇటు వచ్చి ఉన్నారు మిర్చిల కోసం. ఒక 150 గిరాకీ అయితే ఉంది ఇప్పుడు, అందుకోసమే మళ్ళీ వేస్తున్నాడు అనమాట. ఇప్పుడు సెటర్ వేసేస్తుంది. ఈమె ఇస్తారు ఇంటలేదు, నేను ఇస్తా అంటే కూడా ఇంటలేదు. ఏడుస్తుంది. ఏమని ఇడు చూడు, ఇడు చూడు, ఇడు చూడు, ఇడు చూడు, ఇడు చూడు బట్ ఇడు చూడవు. ఏమని చెప్పు, ఏమని చెప్పు. క్లోజ్ షాప్ అయితే క్లోజ్ చేసినాము. సో దగ్గర టైం అయితే 9:15 అవుతుంది. సో ఈరోజు అయితే 4:30కి స్టార్ట్ చేసిన మిర్చి చేసుడు. ఇవాళ అయితే 600 రూపీస్ గిరాకీ అయింది ఫ్రెండ్స్. కొద్దిగా 100 రూపాయలు తక్కువ అయింది. సో మా మొత్తం ఖర్చు పోను ఒక 200 రూపాయలు అయితే మిగిలినాయి. సో నిన్నటి 2100 ప్లస్ ఇవి అయితే 200, మొత్తం 2300 అయినాయి. సో మొత్తం డే 9 అయితే ఈరోజు. మళ్ళీ డే 10 ఎట్లుంటుందో తెలియదు. సో కొద్దిగా తగ్గినందుకు గిరాకీ ఈరోజు, ఎందుకు ఏమో తెలుస్తుంది. ఇప్పుడైతే అన్నం తినేస్తాం, మొత్తం ఫ్రెష్ అప్ అవ్వాలి మళ్ళీ. ఇప్పుడైతే అన్నం తినడానికి కూర్చున్నాము. అవి కొన్ని బజ్జీలు మీరైతే చేసి ఇచ్చిన, ఏమైతే అస్సలు ఇంట్లేదు. అన్నం తినాలి బేటా, మామ తినాలి కదా. చైత్రప్ప నేను మావాడైతే కూర్చున్నాయి. బాగా లేట్ అయిపోయింది. అన్న నేనైతే పప్పు చేసింది ఆవిడ, మావిడ చిన్న పెసరపప్పు. మామిడికాయ సపడి తీయమని చెప్పిన, ఎందుకంటే నాకు 2 రోజుల నుంచి కారం లేదు. ఎట్లా అనిపిస్తాను నోరంతా. ఈమె ఆట ఫస్ట్ నేను ఆదర కూర్చున్నాను. ఎందుకు కూలర్ నడుస్తుంది బాగా, బజ్జిస్తాయి పట్టు. పప్పు గట్టిగా చేసిన ఊరికే పంచం చేసి తినని. నేనైతే కొంచెం లైట్గా మిరపకాయలు వేసి తాలింపు వేసి తీసుకున్నా. నాకు తర్వాత వీళ్ళకైతే కారం వేసి ఉడికించుకున్నా ఫ్రెండ్స్. కారం వేరే సేమే, అందరు సేమే. హలో అట నేను కలుపుతానా మరి, కలపాలనా? అదే కారం ఉంటుంది. కలపాలనా నీకు? నేను కలపాలనా? కలుపుతా లేకుంటే మళ్ళీ లల్లి అవుతుంది.
నేను కనిపిస్తాను మళ్ళీ చేయమని మాట్లాడతారు. అంటా అండి మా ఆయన కలిపియాల వీళ్ళకి ఏమంటారంటే నీ లెక్కనే కలిపి డాడీ అంటారు. ఏం కాదు అంటే మా ఆయన మంచిగా కలుపుతారు. నాకు ఒక్కొక్కసారి తినిపిస్తాడు కదా మంచిగా కనిపిస్తాడు. కళ్ళతోనే ఉన్నాడు కదా ఇంకేంది అమెరికాలో వాడు రోడ్డు వాడు వెయిట్ చేస్తాను పాపం నీ చోటు వాడా ఏ పట్టకు పట్టకు నేను కొడతా గవర్నమెంట్ రేట్ ఇస్తారా. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము. బాగా లేట్ అయిపోయింది. 9:40 అవుతుంది. మేము షాప్ క్లోజ్ చేసే టైం దాటిపోయింది. తొందరగా క్లోజ్ చేయలేదన్నమాట. చెప్పాను కదా గిరాకీ వస్తే మళ్ళీ స్టార్ట్ చేశాడని ఫిక్సింగ్ చేయడం. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. చూడ బాయ్ చెప్పురా చూట బాయ్ చెప్తాడు చేయబెట్టాము ఉంటా ఫ్రెండ్స్ బాయ్.